అందరికీ నమస్కారం. ఈరోజు నేను జిల్లా ఎన్నికల అధికారిగా మన ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం కమిషనర్ నిజామాబాద్ గారితో పాటు ఈరోజు సర్కిల్ 4 విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న మన ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో ఇక్కడ ప్రత్యేకంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం సంబంధించిన ఎస్ఐఆర్ హెల్ప్ డెస్క్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మేము లాస్ట్ వీక్ గత 26 నాడు నుండి స్టార్ట్ అయిన ఎన్యూమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియలో ఇప్పటి వరకు నిజామాబాద్ అర్బన్లో దాదాపు ఒక 65% వరకు మన ఫామ్స్ కూడా పంచుకోవడం జరిగింది. నేను ప్రజలతో అందరు ఓటర్లతో నేను కోరేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి జస్ట్ ఒక ప్రత్యేక ప్రక్రియ కాబట్టి దీనికి ఒక ఫిక్స్డ్ గడుపు ఉంటుంది. దాన్ని ఇంకా పెంచడానికి అన్ని అధికారాలు మా దగ్గర ఉండవు. సో దయచేసి దీన్ని అందరు వినియోగించాలి అని కోరుకుంటున్నాను. మీకు క్షేత్రస్థాయిలో తిరుగుతున్న బిఎల్ఓస్ నంబర్స్ కూడా అందుబాటులో పెట్టాము. మీ ఏఈఆర్ఓస్ నంబర్ మీకు తెలిసి ఉంటాయి, మీ ఈఆర్ఓస్ నంబర్స్ మీ దగ్గర ఉంటాయి. సో దయచేసి వాళ్ళని సంప్రదించండి. ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లాలో దాదాపు ఒక 95% వరకు ఎన్యూమరేషన్ ఫామ్స్ పంచుకోవడం జరిగింది. ఎవరికైతే ఎన్యూమరేషన్ ఫామ్ ఇప్పటి వరకు దక్కలే వాళ్ళు దయచేసి వాళ్ళ బిఎల్ఓని సంప్రదించాలి. కానీ ఈ ప్రక్రియ మేము 24 జూలై వరకు మేము నడిపిస్తాము. దీంట్లో అందరు గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇంతకుముందు జరిగిన మ్యాపింగ్లో వాళ్ళు మ్యాప్ అయినా కాకపోయినా వాళ్ళు ఎన్యూమరేషన్ ఫామ్స్ వారికి తెలిసిన వివరాలతో నింపి మాకు 24 జూలై లోపల తప్పకుండా ఇవ్వాలి. ఒకవేళ ఒక మ్యాపింగ్ అయిన ఓటర్ కూడా వాళ్ళ ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ తిరిగి మాకు ఇవ్వకపోతే వాళ్ళ పేరు మనకి ముసాయిదా 5 ఆగస్టు నాడు విడుదల ప్రకటన ముసాయిదా ఎలక్టోరల్ జాబితాలో వాళ్ళ పేరు రాదు. మళ్ళీ చెప్తున్నాను, మ్యాపింగ్ అయిన ఓటర్స్ కూడా వాళ్ళ ఎన్యూమరేషన్ ఫామ్స్ని సరైన సమయం లోపల ఇవ్వకపోతే వారి పేరు ఎలక్టోరల్ డ్రాఫ్ట్లో రాదు. అదేవిధంగా మనకి ఈ సమయంలో ఒకవేళ కొన్ని వివరాలు మీకు ఐడియా లేకపోతే, ఒకవేళ మీకు ఎలాంటివి సందేహాలు అపోహలు ఉంటే దయచేసి ఇలాంటివి ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ మేము ప్రతి ఒక్క సర్కిల్లో ఏర్పాటు చేసి ఉన్నాము. దయచేసి అక్కడ ఉన్న మున్సిపల్ సిబ్బందిని, మున్సిపల్ ఆఫీసర్స్ని సంప్రదించండి. ఉన్నప్పటికీ కూడా ఏదైనా వివరాలు తప్పుపడి ఉంటే దయచేసి మీ సంతకంతో సహా తప్పకుండా తిరిగి ఇచ్చేసేయండి. మేము మళ్ళీ 24 జూలై డెడ్ లైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేమందరితో హియరింగ్ కోసం కూడా అంటే ఇంకొక అవకాశం కల్పిస్తాము. సో ఎవరు కూడా దీంట్లో కంగారు పడాల్సిన అవసరం లేదు. నా థర్డ్ సినారియో, మీకు ఎలాంటివి అంటే అందులో ఉన్న ఫీల్డ్స్, అందులో ఉన్న సూచనలు, వివరాలు మీకు అస్సలు తెలియదు అంటే దయచేసి ఇలాంటివి బూత్స్కి రండి. మీ బిఎల్ఓస్ ద్వారా ఇందులో ఈసీఐ నెట్ అని యాప్ ఉంది, సిఓ తెలంగాణ గారి ప్రత్యేక వెబ్సైట్ ఉంది. దయచేసి అక్కడ మీ మీ పేరెంట్స్ వివరాలు కానివ్వండి, గతంలో ఒకవేళ మీకు ఓటర్ హక్కు ఉంటే, మీకు ఓటర్ ఐడి కార్డు ఉంటే ఆ డీటెయిల్స్ కూడా మీరు అందులో నింపి మీ వివరాలు తీసుకోవచ్చు. ఇవి అన్నీ కూడా ఏదైనా కష్టంగా ఉంటే దయచేసి ఇలాంటివి సెంటర్స్కి రండి. మేము మీ ఎన్యూమరేషన్ ఫామ్స్ నింపుకోవడానికి తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాము. ఎన్యూమరేషన్ ఫామ్స్ కూడా మేము మీకు 2 కాపీలు ఇస్తాము. సో దయచేసి తిరిగి ఇచ్చేటప్పుడు ఒక కాపీ మీ దగ్గర ఉండాలి, ఒక కాపీ మా బిఏలో మళ్ళీ దాన్ని డిజిటైజ్ అంటే ఆన్లైన్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. తర్వాత కొంతమంది ఇప్పుడు మన డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రక్రియ వచ్చేసి తిరిగి తీసుకోవడం. సో తిరిగి ఇవ్వడానికి మీరు ఇలాంటివి సెంటర్స్కి రావచ్చు. లేదా బెస్ట్ ఏంటంటే, ఎందుకంటే మనకి పెద్ద విస్తీర్ణం కాబట్టి దయచేసి మీ బిఎల్ఓస్ని మళ్ళీ సంప్రదించండి. మీ ఎన్యూమరేషన్ ఫామ్లో పైన మీ బిఎల్ఓ గారి పేరు ఉంటుంది, వారి ఫోన్ నంబర్ ఉంటాయి. సో మీరు అన్ని వివరాలు నింపేశారనేది వాళ్ళని తిరిగి ఫోన్ చేసి పిలిపించండి.
వాళ్ళు అప్పుడు వెంటనే దాన్ని అప్రూవ్ చేసి అంటే ఒకసారి చూసుకొని డిజిటైజ్ చేస్తారు. ఒక ఫామ్ కాపీ మీకు ఇస్తారు, ఒకటి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా భద్రపరచడం చేస్తారు. ఇందులో మేము బిఎల్ఏస్తో కూడా రాజకీయ పార్టీ ద్వారా నియమించిన బిఎల్ఏస్కి కూడా మేము కోరేది ఏంటంటే దయచేసి అక్కడ ప్రత్యేకంగా పట్టణం ప్రాంతంలో ఎక్కడైతే అంటే ఆ ఓటర్ని గుర్తించడానికి లేదా వాళ్ళ ఇల్లుని గుర్తించడానికి ఏదైనా మా బిఎల్ఓకి సందేహాలు ఉంటే, ఏదైనా కష్టాలు ఉంటే దయచేసి దాంట్లో హెల్ప్ చేయండి. మన ఇది డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఒక బిఎల్ఓ ఒక రోజులో ఒక 50 ఫామ్స్ వరకు కలెక్ట్ చేసి కూడా బిఎల్ఓకి ఇచ్చే వారికి అధికారం ఉంది. మళ్ళీ ఆ బిఎల్ఓ దాన్ని విచారణ చేసుకొని అంటే కరెక్ట్గా నింపారా లేదా అనేది, నిజంగా అది ఆ బిఎల్ఓ పరిధిలో వస్తుందా లేదా అనేది వాళ్ళు కూడా చెక్ చేసుకొని డిజిటైజ్ చేసుకొని మళ్ళీ ఆ ఓటర్కి ఒక కాపీ ఇస్తారు. బిఎల్ఏస్ మాత్రం ఒక మధ్యలో ఒక మాధ్యం లాగా ఉంటారు ఆ ఫామ్స్ సేకరించడానికి. చివరిలో మన అర్బన్ ఏరియాలో కొన్ని మేజర్గా డౌట్స్ ఏంటంటే చాలామంది పర్మనెంట్ షిఫ్టెడ్ అయి ఉన్నారు. అంటే అవుట్ మైగ్రేషన్, ఇన్ మైగ్రేషన్ 2 రకాలు ఉన్నాయి. కాబట్టి ఇన్ మైగ్రేషన్ కేసెస్లో మేము వాళ్ళకి ఈఎఫ్ ఇవ్వకుండా వాళ్ళ ద్వారా ఫామ్ 8 సంఖ్య ఉన్న ఫామ్స్ తీసుకుంటున్నాము. అందులో వాళ్ళ నుంచి ధృవీకరణ తీసుకుంటాము. ఇలాంటివి ఓటర్స్కి మేము ఎలాంటివి ఈఎఫ్ ఇవ్వము. కానీ దానివల్ల ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను ఉదాహరణగా నా అమ్మగారు ఉన్నారు. నా అమ్మగారిది ఉత్తరప్రదేశ్లో ఓటు ఉండే. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు అమ్మగారిది ఇక్కడ మ్యాపింగ్ చేపిస్తున్నాము. కాబట్టి అమ్మగారికి ఈఎఫ్ కాకుండా మేము ఫామ్ 8 నింపమని వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఫామ్ 8 అంటే మనం నిరంతరంగా ఏదైతే షిఫ్టింగ్లో జరుగుతున్న ప్రక్రియ ఉంటుందో అది జరుగుతుంది. సో ఇది మొత్తం ఎస్ఐఆర్ చాలా సంక్షిప్తంగా మీకు చెప్పడం జరిగింది. దయచేసి ఈ ఎక్సర్సైజ్ గురించి ఈ కసరత్తులో మీరు మా బిఎల్ఓకి, మా అధికారులకి సహకరిస్తారు అని కోరుకుంటున్నాను. అండ్ దయచేసి ఇక్కడ పెడుతున్న మేము విసిల్బాట్లు దయచేసి దాన్ని వినియోగించండి. మీ ఫామ్స్ గురించి అపోహాలు, డౌట్లు ఉంటే దయచేసి క్షేత్రస్థాయిలో చాలా విస్తృతంగా చాలా కష్టపడుతున్న మా బిఎల్ఓస్ని సంప్రదించండి అని కోరుకుంటూ